వలస పాలకుల పాలనలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నదే తమ అభిమతమని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగాలన్నారు. ఎవరో ప్రేరేపిస్తే చేయాల్సిన అవసరం తనకు లేదని, తెలంగాణ ఉద్యమంలో 3 దశాబ్దాల అనుభవం తనకుందని అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. కోదండరాం వ్యాఖ్యలు చేసిన అనంతరం ప్రభుత్వం ముక్కుమ్మడిగా దాడి ప్రారంభించింది. ఏకంగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి జేఏసీ చైర్మన్ కోదండరాం వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ అంశంపై ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏమంటారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేసిన అనంతరం మంత్రులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మేము ఎందుకంటే దానిపైన ఈ పనులలో మేము పడి ఉన్నాం. ఏమి ఆలోచించలేదు. జేఏసీగా కూర్చొని మాట్లాడుకోవాలనుకున్నాము. మాట్లాడుకున్నాకనే స్పందించాలా, ఎట్లా స్పందించాలి అనేది అప్పుడే నిర్ణయించుకుందామని అనుకున్నాం. కనుక ఏదైనా కానీ ఈ విషయం మీద మాట్లాడాల్సి వస్తే స్టీరింగ్ కమిటీ మీటింగ్ రేపు జరుగుతుంది. ఆ మీటింగ్ అయినాకనే మాట్లాడతాం. సార్, ప్రధానంగా అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అదే విధంగా ప్రధానమంత్రి స్థాయి అట్లాంటి వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలని ప్రశంసిస్తుంటే కోదండరాం మాత్రం విమర్శించడం తగదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మేమనేది ఏంటంటే తెలంగాణలో ఒక రకమైన తారతమ్యాలు పట్టణాలకు గ్రామాలకు మధ్య, హైదరాబాద్కున్న జిల్లాలకు మధ్యన అప్పటి వలస పాలకులు అనుసరించిన విధానాల ఫలితంగా తారతమ్యాలు అనేవి తలెత్తినాయి. ఈ తారతమ్యాలు తెలంగాణ వస్తే పోతాయని ఆశపడ్డాం. తెలంగాణలో ప్రజలు కేంద్రంగా ఒక అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. అది మనకున్నటువంటి ప్రధాన లక్ష్యం. అట్లాంటి దాంట్లో ప్రధానంగా మరి అలా వ్యవసాయము ఉంది, వృత్తులు ఉన్నాయి, గృహ పరిశ్రమలు ఉన్నాయి, చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ బాగుపడితే బతుకుదెరువు అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకనే ఆ రంగాలలో ఉపాధి కల్పన విస్తృతపడాలనేదే మేము కోరుకుంటూ ఉన్నాం. అది జరగకుండా మొత్తం తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలను అంతమొందించి ఒక నిలకడైనటువంటి సమతౌల్యతతో కూడినటువంటి ఒక అభివృద్ధిని సాధించడం అనేది వీలు కాదు. అది మాకున్నటువంటి ఆలోచన. మేము కూడా అందుకనే మా లక్ష్య ప్రకటనలో రాసుకున్నాం. ప్రజలు కేంద్రంగా, ప్రజాస్వామిక విలువలు పునాదిగా ఒక అభివృద్ధి జరగాలి అని చెప్పి. ఆ లక్ష్య సాధన నేపథ్యంలో మేము తెలంగాణ వికాసాన్ని కేవలము ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలతో పాటుగా ప్రజలందరికీ బతుకుదెరువు అనేది దొరకటం చాలా అవసరం. ప్రజలందరి సంపదలో ప్రజలందరి వాటా అనేది పెరగటం చాలా అవసరం. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. ఆ ప్రయత్నం చేస్తాం. దాంట్లో మేము ఏదో తప్పు జరుగుతుందని మేమేం అనుకోవటం లేదు. ప్రజలందరికీ బతుకుదెరువు దొరకాలనేదే మా ఆలోచన. తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చినాక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. జయశంకర్ గారు కూడా ఊకనేది. మీ విమర్శల వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల మీరు సూచించిన మేరకు మీరు నడుచుకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. 30 ఏళ్ళగా మేము పబ్లిక్ జీవితంలో ఉన్నాం. ఎవరో ప్రేరేపిస్తే ఈ జీవితం ఇట్లా నడవదు. కాబట్టి ఒక ఇష్టపూర్వకంగా ఒక పని ఎంచుకున్నాం. ఆ పని మేము చేస్తూ ఉన్నాం. ఇక ఇవ్వలేమని అనుకోనియండి, ఆ పని అయితే నడుస్తుంటాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో విమర్శలు ఎదురైనా ముందుకు వెళ్తూనే ఉంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. అయితే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేస్తున్న విమర్శలపై రేపు టీజేఏసీ కార్యవర్గ స్టీరింగ్ సమావేశం ఏర్పడితే ఆ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రకటిస్తామని కోదండరాం అంటుంటూ ఎట్టి పరిస్థితుల్లో విమర్శలకు భయపడేది లేదని ఆయన ప్రజాపంతంలో